రవ్వ దోశ చేస్తా, ఓకేనా? ఓకే. చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. రవ్వ దోశ కోసం ముందు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/4 కప్పు మైదా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి నేను ఇక్కడ మొత్తం 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేస్తే రవ్వ అనేది బాగా నానిపోతుంది. తర్వాత మీరు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీదే హై ఫ్లేమ్ లో పెట్టుకొని దోశ అనేది పల్చగా వేసేసుకోవాలి. 5-6 దోశలు వేసేటప్పటికి మనకి పిండి అనేది మళ్ళీ చిక్కగా అయిపోతుంది. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దోశలన్నీ వేసేసుకోండి. ఈ రవ్వ దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మీరు ఎంత ఓపికగా కలిస్తే అంత క్రిస్పీగా వస్తుంది.